హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం విధి విధానాలు ఏంటి, అర్హతలు ఏంటి, పూర్తి వివరాలు మన యొక్క ఏపీ గవర్నమెంట్ వాళ్ళు విడుదల చేశారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతోంది మన యొక్క ప్రభుత్వం. పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఏపీ ప్రభుత్వం అమలు చేసిన సంగతి తెలిసిందే. వీటికి తోడు త్వరలోనే తల్లికి వందనం పథకం అమలు చేయాలని నిర్ణయించింది. బడికి వెళ్తే ప్రతి ఒక్క విద్యార్థి ఏటా 15,000 రూపాయల చొప్పున అందిస్తామని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అందరికీ ఈ పథకం కింద 15,000 రూపాయలు జమ చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది జూన్లో విద్యా సంవత్సరం ప్రారంభం సమయంలో ఈ యొక్క పథకం కింద అర్హులైన తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. 2024-2025 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే అందులో ప్రాథమికంగా 69.16 లక్షల మంది ఈ పథకానికి అర్హులు. విద్యాశాఖ తేల్చినట్లు తెలుస్తోంది. ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలపై అధ్యయనం కొనసాగుతుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను సమీక్షిస్తున్నారు. విద్యుత్ వినియోగం, అలాగే కారు ఉండటం వంటి విధి విధానాలను గతంలో వ్యతిరేకించారు. సో ఈ యొక్క నిబంధనలను కూటమి నేతలు ఇప్పుడు మినహాయిస్తారా లేదా కొనసాగిస్తారా మనం చూడాలి. అయితే తల్లికి వందనం నిధులు జూన్లో జమ అవుతాయి. స్పష్టత వచ్చిన అర్హత మార్గదర్శకాలపైన లబ్ధిదారుల్లో మాత్రం అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, గతంలో మనకు అమ్మఒడి పథకంగా ఉండేది. అయితే ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం పేరుగా మార్చడం జరిగింది. అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి గతంలో ఒక్కరికి మాత్రమే 15,000 రూపాయల్లో 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం కట్ చేసుకునేవాళ్ళు, 13,000 రూపాయలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసేవాళ్ళు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు వారి యొక్క తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. దీనితో పాటుగా మనకు గతంలో చూసుకున్నట్లయితే నిబంధనలు అయితే వైసీపీ గవర్నమెంట్ తీసుకువచ్చిందండి. కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా ఎక్కువ యూజ్ చేసిన వాళ్ళకి, అలాగే 4 వీలర్ ఉన్న వాళ్ళకి, ఎవరైతే ట్యాక్స్ చెల్లిస్తూ ఉన్నారో వారికి, అయితే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వారికి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే రిటైర్డ్ అయ్యి పెన్షన్ తీసుకుంటున్నారో వారికి, తెల్ల రేషన్ కార్డు కలిగి లేనటువంటి వాళ్ళకి, అలాగే ఎవరైతే 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువ స్థలం ఉన్న వారికి ఈ యొక్క పథకం అయితే వర్తించేది కాదు. ఓన్లీ పారిశుద్ధ్య కార్మికుల యొక్క పిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తించేది. వాళ్ళకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. తక్కిన వారికి ఈ పథకాన్ని అమలు చేసేందుకు వీలు లేదని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు గతంలో అయితే డిసైడ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, సో ఈ నిబంధనలని తీసుకొని వస్తారా లేక విధి విధానాలను ఏమైనా చేంజ్ చేస్తారా అని మనకు తెలియాల్సి ఉంది. ఇప్పుడు చాలా వరకు చూసుకున్నట్లయితే 75% హాజరు విద్యార్థులు కలిగి ఉండాలని చెప్పడం జరిగింది. ఎవరైతే 75% హాజరు కలిగి ఆ ఏపీ వాసి ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని చెప్పడం జరిగింది. సో ఈ పథకానికి సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు త్వరలోనే విధి విధానాలు విడుదల చేస్తారు. ఎందుకంటే మనకు 2024-25 సంవత్సరానికి గాను మనకు జూన్ నెలలో అయితే ఈ యొక్క విద్యా సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనకు అప్పుడు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తారు. ఈలోపే విధి విధానాలు రెడీ చేయాలి కాబట్టి అందరూ కూడా టెన్షన్లో ఉన్నారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.